శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 15 జూన్ 2025 నుంచి 21 జూన్ 2025 వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు: మేషంలో శుక్రుడు, వృషభంలో రవి గారు, బుధ గురులు ఇద్దరు మిథున రాశిలో, కుజ కేతువులిద్దరూ సింహరాశిలో, చంద్రుడు మకర రాశిలో, రాహు కుంభరాశిలో, శనిగారు వచ్చేసి మీనరాశిలో. గ్రహస్థితులు ఇలా ఉంటూ ఉండగా వారాంతానికి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి మేషరాశిలో శుక్రాచార్యుల వారితో కలిసి సంచారం చేస్తూ ఉన్నది. అలాగే రవి గారు వచ్చేసి మిథున రాశిలోకి వచ్చి ఉన్నారు. ఈ రెండు గ్రహాల యొక్క స్థితులు మారి ఉన్నాయి. ఇక సంయోగాల ఫలితాలు: బుధ గురుల యొక్క స్థితి చాలా అద్భుతమైన స్థితి. మంచి మేధావితనాన్ని చూపిస్తుంది. చక్కటి తెలివితేటలు, కార్యనిర్వహణ సామర్థ్యము, అలాగే విద్య పట్ల మంచి అవగాహన, ప్రవర్తన చాలా బాగుండడము, నీతి నియమాలు, వ్యాపార వ్యవహార రంగాలలో ఉన్న వారికి చాలా అద్భుతమైనటువంటి మెయింటెనెన్స్ అంటాం కదా, అలాంటి మంచి స్థితి ఉండే విధంగా ఉన్నది. ఇక కుజ కేతువుల యొక్క స్థితి ఆధ్యాత్మిక చింతనని చూపిస్తూ సర్పదోషాన్ని కూడా సూచిస్తూ ఉన్నది. ఎందువల్ల అంటే కుజుని యొక్క దృష్టి రాహు మీద ప్రసరిస్తూ ఉంది, దాని రిఫ్లెక్షన్ కేతువు మీద కూడా పడుతూ ఉంది. ఇది సాధారణమైన ఇబ్బందుల్ని సూచిస్తూ ఉంటుంది, సర్పదోషం. అలాగే కుజుని యొక్క 8వ దృష్టి శనిగారి మీద పడుతూ కొన్ని రకాలైనటువంటి రోడ్డు ప్రమాదాలు, హృద్రోగాలు, అలాగే మానసిక వేదన, అలాగే ఈ రక్తస్రావాలు, కంతులు, వ్రణాలు, ఇలాంటి వాటి మీద ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. అలాగే ఆపరేషన్స్ జరగడానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఎవరి జన్మజాతకంలో అయితే మళ్ళీ ఇలాంటి గ్రహ దృష్టులు ఉంటాయో వారికి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక శనిగారి యొక్క దృష్టి 3వ దృష్టి రవి మీద పడుతూ ఆర్థికపరమైనటువంటి చికాకులు, ఆరోగ్యపరమైనటువంటి చికాకులు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే గురువు గారి యొక్క 9వ దృష్టి రాహు మీద పడుతూ పితృవర్గరీత్యా చిన్నపాటి ఇబ్బందుల్ని తొలగించే విధంగానూ ఉన్నది. అలాగే ఆధ్యాత్మిక చింతనలో కొంత వ్యతిరేక భావాలు వచ్చేటట్టుగా, నాస్తిక భావాలు వచ్చేటట్టుగా కూడా ఈ రాహు మీద దృష్టి అనేది గురువుగారికి ఫలితం చూపిస్తూ ఉన్నది. వీటన్నిటికీ కూడా కుజ, రాహు, కేతు, శని గ్రహాల యొక్క స్తోత్రపారాయణాలు చేసుకోవడం చాలా చాలా మంచిది. అలాగే ప్రయాణాల విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, దైవభక్తి విషయంలో కానీ జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి సూచిస్తూ ఉన్నది. ఎక్కువగా ఆలోచించకుండా తక్కువగా ఆలోచిస్తూ పరిహారాల మీద దృష్టి పెట్టి భగవంతుని మీద ఆ స్తోత్రపారాయణాలు చేసుకోవడం మీద దృష్టి పెట్టండి, ఇంకా మిగతావన్నీ బాగుంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు మనము రాశి వివరాలలోకి వెళ్దాం. మీనరాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని కనుక మనం పరిశీలన చేసినట్టయితే కని విని ఎరుగని రీతిలో అత్యద్భుతమైన ఫలితాలను వీరు పొందబోతున్నారు. ఈ మధ్యకాలంలో మీనరాశి గురించి ఇంత బాగా చెప్పుకున్న ఫలితం లేదు అని చెప్పి నాకు గుర్తు. ఇక్కడ చూడండి, 2వ స్థానంలో శుక్రాచార్యులు, 3వ స్థానంలో రవి గారు, 4థ స్థానంలో బుధుడు, 6వ స్థానంలో కుజ కేతువులు, ఇక లాభస్థానంలో చంద్రుడు. 6 గ్రహాల యొక్క స్థితి ఎంత అత్యద్భుతమైన స్థితిలో ఉంది అంటే వీళ్ళు ఏ పని చేపట్టినా అయిపోతుంది. ఊహించని విధంగా లాభాలను అందుకుంటారు. ముఖ్యంగా సంతానం గురించిన లాభాలు చాలా అధికమైనటువంటి మోతాదులోనే ఉంటాయి. సంతానం సహకరించడం కానీ, మంచి సహాయ సహకారాలు ఇచ్చి మీ పేరు ప్రతిష్టలు నిలబెట్టడం, లేదా మీకు సహాయంగా నిలబడి ఏదైనా అనారోగ్య విషయాల్లో కానీ, లేదా ఇంకేదైనా ఆర్థికపరమైన అంశాల్లో కానీ మీకు వెన్నుదన్నుగా నిలబడడం, చెప్పుకోదగినటువంటి లాభాలు ఉంటాయి. చాలా చెప్పదగినటువంటి సూచన ఇది. అలాగే మాతృవర్గ రీత్యా బాగుంది, స్థిర చిరాస్తుల రీత్యా బాగుంది, అన్నదమ్ముల సహాయ సహకారాల రీత్యా బాగుంది, కుటుంబ రీత్యా బాగుంది, మీ మాట తీరు రీత్యా బాగుంది. అన్ని విధాలుగాను మీకు అనుకూలమైన ఫలితాలే ఇస్తున్నారు. ఇక రుణాల విషయంలో అయితే మీరు వెనక్కి
తిరిగి చూడక్కర్లేకుండా మీకు ఒక 10 లక్షలు మాకు సహాయం కావాలండి అన్నా కూడా అంటే మీ స్థాయిని బట్టి దొరికే రుణం వచ్చేస్తుంది, ఏదో రూపకంగా వస్తుంది. లేదా ఏదైనా గృహ నిర్మాణం కొరకు ప్రయత్నం చేస్తున్నారా, గృహ నిర్మాణం కొరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయ అవకాశాలు ఉన్నాయి. అలాగే నిరుద్యోగులకి ఉద్యోగం వస్తుంది. వివాహం కాని వారికి వివాహానికి దగ్గరగా అవుతాయి. శుభకార్యాల నిర్వహణ అంతా కూడా ఇంకా వివాహం దగ్గరకు వచ్చేసిందండి, అనుకోకుండా ముహూర్తాలు పెట్టేసుకున్నాము, ఇంత దగ్గరగా వస్తుంది అనుకోలేదని మీరే ఆశ్చర్యపడతారు. అంత బాగా శుభకార్యాల నిర్వహణ ఉంటుంది. ఇలా ఏది చూసినా, విద్య చూసినా విద్య బాగుంది, ఉద్యోగం చూసినా ఉద్యోగం బాగుంది, ఉద్యోగస్తులకి ఉన్నత స్థితి కూడా ఉంది. అలాగే స్థిరచరాస్తుల వృద్ధి ఉంది, సహాయ సహకారాలు ఉన్నాయి. వ్యవసాయదారులకి ముఖ్యంగా చెప్పుకోవడానికి చాలా చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. ఈ పెసర, శనగ ఇలాంటివి వేసే వాళ్ళకి ఇంకా ఇంకా చాలా బాగుంది అని చెప్పొచ్చు. పూర్తి అనుకూలమైన కాలంగా చెప్తూ ఉన్నాను. అలాగే రాజకీయ నాయకుల విషయంలో కూడా బాగుంది. అన్ని విధాలుగానూ సంతృప్తికరమైన కాలం నడుస్తోంది. కార్మికులు, కర్షకులు, నేత పని వారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ కూడా పూర్తి అనుకూలత లభించేటటువంటి కాలంగా తెలియజెప్తున్నాను. ద్వితీయ స్థానంలోకి చంద్రుడు వచ్చి ఉన్నారు, అంతగా అనుకూలత లేదు వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ. ఇక చతుర్థ స్థానంలోకి బుధాదిత్య యోగం పడింది, ఇది కొంత అనుకూలం. కీర్తి ప్రతిష్టలు బాగా ఎక్కువ అవుతాయి, స్థిరచరాస్తుల వృద్ధి ఎక్కువ అవుతుంది. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. మీకు మానసికంగా బాగుంటుంది, ఆర్థిక పరంగా బాగుంటుంది, సామాజికంగా బాగుంటుంది. ఎన్నో రూపకాలుగా అనుకూలమైన కాలం కనిపిస్తూ ఉన్నది. మొత్తం మీద చూస్తే చాలా చాలా సంతృప్తికర జీవితం ఈ వారం కనిపిస్తోంది. ఈ మధ్య కాలంలో గడిచిన ఒక కనీసం 7-8 వారాలుగా చెప్పుకుంటున్నట్టుగా ఉన్నాము, అసలు ఏమాత్రం అనుకూలత లేదు, ఇంకా పైనే చెప్పుకుంటున్నామేమో. ఇంత అననుకూల పరిస్థితుల మధ్య 6 గ్రహాల యొక్క అనుకూలత ఉంది అంటే చాలా చాలా చెప్పుకోదగ్గ విషయం అని చెప్పి తెలియజేస్తూ, ఇప్పటి వరకు ఆగిపోయిన పనులన్నింటినీ మళ్ళీ పునరుద్ధరించుకోండి. దైవనామ స్మరణని విడవకండి. విష్ణు సహస్రనామ పారాయణ చెయ్యండి, శివారాధన చెయ్యండి. అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు ఉన్నాయి అని మరొకసారి తెలియజేస్తూ శుభం. సర్వే జనా సుఖినో భవంతు. ఈ రాశివారు నవగ్రహ ధ్యాన శ్లోకం అయినటువంటి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యము పఠించడం ద్వారా లేదా వినడం ద్వారా మీకు మరింత మేలు జరుగుతుంది. అలాగే మీ మనస్సంకల్పం ఏదైతే ఉందో అది సిద్ధించే అవకాశం ఉన్నది.